మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఉన్న చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పట్లో భారీ వరదల్లో విడుదలైన సినిమా ఇది. నిర్మాత అశ్వినీ దత్ని వరదల్లో ఈ సినిమా విడుదల చేస్తే చిల్లి గవ్వ కూడా రాదు, అసలే నష్టాల్లో ఉన్నావు, నిండా మునిగిపోకు అని ఆయన్ని తన స్నేహితులు చాలా భయపెట్టారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సునామీ ముందు అప్పట్లో వచ్చిన వరదలు బీభత్సం తేలిపోయాయి. ఆ రోజుల్లోనే దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా విలువ తగ్గలేదు. ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయిన బంపర్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీ హిట్ని ఈ నెల 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కేవలం 2D వెర్షన్లో 4K క్వాలిటీతో మాత్రమే కాదు, 3D వెర్షన్లో 8K క్వాలిటీతో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. 3D కోసం, అదేవిధంగా 8K క్వాలిటీ మార్చటం కోసం నిర్మాత అశ్వినీ దత్ 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడట. ఒక రిలీజ్ చిత్రాన్ని నేటితరం ఆడియన్స్కి వివిధ ఫార్మాట్స్లో మార్చి రిలీజ్ చేయటం అనేది మొట్టమొదటిసారి ఈ చిత్రానికే జరిగింది. కల్కి డైరెక్టర్ నాగశ్విన్ పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయట. రిలీజ్ కోసం ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే క్వాలిటీ ఏ రేంజ్లో ఉండొచ్చో మీరే ఊహించుకోండి. రిలీజ్ హిస్టరీలో ఇలాంటి క్వాలిటీ సినిమా ఇప్పటి వరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాబోదు అనే విధంగా ఈ చిత్రాన్ని అప్డేట్ చేశారట. 9వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని నేడు సాయంత్రం నుండి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీకి సంబంధించిన మొదటి చార్ట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంత ఖర్చు చేశారు కదా, కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయో లేదో అని సోషల్ మీడియాలో అభిమానులు సందేహపడుతున్నారు. 8 కోట్లు రీకవర్ అవ్వాలంటే దాదాపుగా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీలో ఒక్క సినిమాకు కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. అంత గ్రాస్ రావాలంటే హైప్ వేరే లెవెల్లో ఉండాలి. ప్రస్తుతానికి అలాంటి హైప్ కూడా లేదు. మరి చూడాలి బుకింగ్స్ తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది.